సెక్స్ అనేది ఒక అవసరమైన విధి అనే ప్రాథమిక సూత్రంతో ప్రారంభిద్దాం. శారీరకంగా సెక్స్ అనేది తినడం, శ్వాస తీసుకోవడం మరియు మలమూత్ర విసర్జన వంటి సాధారణ శారీరక విధులతో సమానమైనది కాదు. వాస్తవానికి ఈ శారీరక విధులలో ఏ ఒక్కటి నిరంతరం జరగకుండా మనం జీవించలేము. కానీ లక్షలాది మంది ఆరోగ్యవంతులు లైంగిక విధిని ఎప్పుడూ ఉపయోగించకుండానే సుదీర్ఘమైన జీవితాన్ని గడపగలరని నిరూపించారు. సెక్స్ అనేది క్రమం తప్పకుండా చేయవలసిన విధి కాదు. పునరుత్పత్తిని నియంత్రించే అవయవాలు మరియు గ్రంథులు సరిగ్గా పనిచేయడానికి మనం క్రమం తప్పకుండా వ్యాయామం చేయవలసిన మన కండరాల వంటివి కావు. నిజానికి దీనికి విరుద్ధంగా జరుగుతుంది. ప్రత్యుత్పత్తి గ్రంథులకు కొంత విశ్రాంతి ఇచ్చినప్పుడు అవి మరింత సమర్థవంతంగా మరియు శక్తివంతంగా పనిచేస్తాయి. లైంగికత సహజమైనది అనే భావన కూడా తిరస్కరించాలి. అది దానిని ఎలా ఉపయోగిస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రకృతి స్పష్టంగా లైంగిక అవయవాలను పునరుత్పత్తి కోసమే రూపొందించింది, వినోదం కోసం అయితే కాదు. మన సృష్టికర్త మన పునరుత్పత్తి అవయవాలను రూపొందించినప్పుడు ఆయన మనస్సులో కేవలం వినోదం మాత్రమే ఉండి ఉంటే గర్భనిరోధకం కోసం సమయం మరియు భారీ మొత్తంలో డబ్బు అవసరమే ఉండేది కాదు. తన సహజ ఆవాసంలో తనకు నచ్చినప్పుడల్లా సంభోగంలో పాల్గొనడానికి ప్రకృతి అనుమతించే ఏకైక జంతువు మానవుడు. మిగతా అన్ని జంతువులకు నిర్దిష్ట సంభోగ కాలాలు ఉంటాయి. ఆ సమయంలోనే ఆడ జంతువు మగ అవయవాన్ని అంగీకరిస్తుంది. ఈ స్వల్ప కాలాల్లో ఆడ జంతువు ఫలవంతంగా ఉంటుంది. దీన్ని హీట్ దశ అంటారు. ఆడకుక్క హీట్ దశలో ఉంటే తప్ప మగ కుక్కను తనలోకి లైంగికంగా ప్రవేశించడానికి అనుమతించదు. ఈ హీట్ దశ సాధారణంగా ప్రతి 6 నెలలకి ఒకసారి వస్తుంది. ఇదే పద్ధతి జంతురాజ్యంలో అంతటా అనుసరించబడుతుంది. పక్షులు సంవత్సరానికి ఒకసారి లేదా వసంతకాలంలో జతకడతాయి. గొర్రెలు మరియు మేకలు వాటి సంభోగ కాలంలో సంవత్సరానికి 1 లేదా 2 సార్లు జతకడతాయి. ఏనుగులు దాని అడవి స్థితిలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జతకడుతుంది. జంతు మరియు వృక్షరాజ్యాలంతటా ప్రత్యుత్పత్తి అనేది ప్రాథమికంగా విచ్ఛిన్న ప్రక్రియ. అంటే అది మరణం వైపుకు సాగే ఒక కదలిక. పసిఫిక్ సాల్మన్ మరియు అనేక రకాల వలస చేపలు గుడ్లు పెట్టిన వెంటనే చనిపోతాయి. మగ డ్రోన్ తేనెటీగ సంభోగం తర్వాత దాదాపు వెంటనే చనిపోతుంది. ప్రార్థనా మిడత అంటే ప్రేయింగ్ మ్యాంటిస్ యొక్క లైంగిక జీవితం మరింత సజీవంగా ఉంటుంది. మగది సంభోగిస్తున్నప్పుడు ఆడమిడత దాని తలను తినేస్తుంది. వీర్యం ప్రవేశించిన తరువాత తన సంతానం కోసం ఆహారాన్ని నిల్వ చేయడానికి దానిని తినడం ప్రారంభిస్తుంది. దాని మరణ వేదనలు సంభోగ సంక్షోభాలతో కలిసి పొడుపులను మరింత బలంగా చేస్తాయి. అలాగే బ్లాక్ విడో సాలీడు కూడా ప్రాథమికంగా ఇదే పని చేస్తుంది మరియు ఈ చర్య నుండే దానికి ఆ పేరు వచ్చింది. వృక్షరాజ్యంలో ఒక మొక్క ఫలాలను కాసిన తరువాత బలహీనపడి తరచుగా చనిపోతుంది. చాలా ఫలవృక్షాలు 5 నుండి 10 సంవత్సరాలు వయస్సు వచ్చే వరకు ఫలాలను ఇవ్వవు. ఇది వాటి జీవశక్తిని పునరుత్పత్తిగా కాకుండా పెరుగుదల
మరియు బలంగా మార్చుకోవడానికి వీలు కల్పిస్తుంది. అథ్లెటిక్స్లో చాలామంది కోచ్లు మరియు శిక్షకులు పోటీకి ముందు లైంగిక సంబంధాలను నిషేధిస్తారు. కాంబాట్ స్పోర్ట్స్లో శిక్షణ సమయంలో మరియు పోరాటానికి ముందు కఠినమైన లైంగిక నిగ్రహాన్ని పాటిస్తారు. మానవ వీర్యం అండంతో కలిసినప్పుడు మరో మానవుడిని సృష్టించడానికి అవసరమైన అన్ని ముఖ్యమైన అంశాలను కలిగి ఉంటుంది. ఇంతటి కీలకమైన ద్రవాన్ని వృధా చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని బేసిక్ సెన్స్ చెప్తుంది. కానీ మనం వినము. ఆహారం నిస్సందేహంగా లైంగిక కోరిక మరియు సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మాంసం, మద్యం మరియు పాలు, గుడ్లు వంటి అన్ని జంతు ఉత్పత్తులు లైంగిక కోరికలను పెంచుతాయి. ఉదాహరణకి, మాంసాహారం తినేవారిలో చాలామంది శాకాహారులుగా మారిన కొన్ని వారాల్లోనే తమ లైంగిక కోరిక తగ్గడాన్ని గమనిస్తారు. జంతు ఉత్పత్తులలో, ముఖ్యంగా మాంసంలో యూరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కీళ్ళు మరియు గ్రంథులను చికాకు పెడుతుంది. యూరిక్ యాసిడ్ వల్ల చికాకుకు గురైన ప్రోస్టేట్ గ్రంథి లైంగిక ప్రతిస్పందనను ప్రేరేపించే మానసిక ప్రక్రియలకు ఒక తప్పుడు సంకేతాన్ని పంపుతుంది. అందువల్ల మైళ్ళ దూరంలో స్త్రీ లేనప్పటికీ చాలామంది పురుషులు లైంగికంగా ఉద్రేకపడతారు. మాంసాహారాలు మరియు మద్యం మనస్సులో లైంగిక భావనలను ప్రేరేపించినప్పటికీ శరీర పనితీరు ఏ విధంగానూ మెరుగుపడదు. దీనికి ఒక ఉదాహరణ ఆసియాలోని చిన్న దేశమైన హుంజాలో కనిపిస్తుంది. ఇక్కడ ప్రజలు ప్రధానంగా శాకాహారులు మరియు శతాబ్దం దాటిన చాలా కాలం తర్వాత కూడా ఇప్పటికీ శక్తివంతంగా ఉన్నారు. మీరు గమనిస్తే అత్యంత శక్తివంతమైన జంతువులన్నీ శాకాహారులే. ఉదాహరణకి మగ గుర్రాన్ని తీసుకోండి. అది 12 ఆడగుర్రాలతో సంభోగించగలదు. ఎద్దు యొక్క లైంగిక సామర్థ్యం ప్రసిద్ధి చెందింది. పునరుత్పత్తి శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేని కుందేలు 100% శాకాహారి. అయినప్పటికీ ఆయిస్టర్లు, స్టీక్, మద్యం మొదలైనవి లైంగిక సామర్థ్యం పెంచుతాయి అనే అపోహ ఇంకా కొనసాగుతుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఉత్తేజపరిచే పదార్థాలు కోరికను పెంచుతాయి కానీ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. కోరిక తగ్గి సామర్థ్యం పెరగడమే ఎంతో ఉత్తమమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. లైంగిక కార్యకలాపాలలో మితిమీరి ప్రవర్తించడం వల్ల తమకు తామే హాని చేసుకుంటున్నామని గ్రహించిన తరువాత కూడా చాలామంది పురుషులు తమ సొంత అలవాట్లను వదలకుండా ఉంటారు. లైంగిక విషయాల్లో తమకు ఆత్మనియంత్రణ అనేది అసాధ్యమనే సాకును వాడతారు. అది కష్టమేనని నేను ఒప్పుకుంటాను, కానీ అసాధ్యం మాత్రం కాదు. పూజారుల వ్యాధి అనేది ఒక సామాన్యుల పదం మరియు అది ఒక తప్పుడు పేరు. ఇది తగినంత లైంగిక సంపర్కం లేకపోవడం వల్ల కంజెస్టివ్ ప్రోస్టాటైటిస్ వస్తుందనే తప్పుడు భావనపై ఆధారపడి ఉంది. స్టాటిస్టిక్స్ ప్రకారం సాధారణ జనాభాతో పోలిస్తే పూజారులు ఈ వ్యాధితో గణనీయంగా తక్కువగానే బాధపడతారు. అయితే అసలు విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి ప్రతి గంటలో 15 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు తన మనస్సును శృంగారంపై నిలిపి ఉంచితే, తన జననేంద్రియాన్ని నిరంతరం ఉద్రేకపూరిత స్థితిలో ఉంచుకుంటే ఆ వ్యక్తి సంయమనం పాటించడం లేదని అర్థం.
ఒక పురుషుడు లైంగిక ఆలోచనల వల్ల గాని శారీరక స్పర్శ వల్ల గాని లైంగికంగా ఉద్రేకపడినప్పుడు మన బ్రెయిన్ నర్వస్ సిస్టంకి ఒక సిగ్నల్ పంపిస్తుంది. దాని కారణంగా పెల్విక్ ఏరియా మొత్తం రక్తంతో నిండిపోతుంది. పురుషాంగంలోని స్పాంజి వంటి గదులలోకి రక్తం ప్రవహించి గొట్టపు కడ్డీలను వ్యాకోజింపచేసి వాటిని దృఢంగా చేస్తుంది. అదే సమయంలో బయటకు వెళ్లే అవుట్లెట్ వాల్వ్స్ మూసుకుపోవడం వల్ల రక్తం లోపలే బంధించబడి ఉంటుంది. దీనివల్ల పురుషాంగం ఉబ్బి గట్టిపడుతుంది. హార్మోన్లు రక్త ప్రవాహంలోకి విడుదలై గ్రంథులను ఉత్తేజపరుస్తాయి. మెటబాలిజం వేగవంతమవుతుంది. వీర్య కణాల ఉత్పత్తి పెరుగుతుంది. ప్రోస్టేట్ గ్రంథి ప్రోస్టెటిక్ ద్రవంతో నిండి ఉబ్బిపోతుంది. పైన చెప్పినదంతా వాస్తవానికి ప్రకృతి ఉద్దేశించిన విధంగా పునరుత్పత్తి అనే అత్యున్నత క్రియ కోసం మనస్సు శరీరాన్ని సిద్ధం చేయడమే. కానీ మూర్ఖుడికి వేరే ఆలోచనలు ఉంటాయి. అతని లక్ష్యం వినోదం, సంతానోత్పత్తి కాదు. ఒకసారి జరిగితే ఏ హాని జరగదు. కానీ ఈ శృంగార ప్రేరేపణ ప్రతిరోజు ప్రతి గంట జరిగితే ఎలా ఉంటుందో ఊహించండి. అది రోజుకు 15 సార్లు తప్పుడు ఫైర్ అలారం మోగినట్లుగా ఉంటుంది. ఒక శరీరం తిరుగుబాటు చేయకుండా ఈ దుర్వినియోగాన్ని ఎంతకాలం భరించగలదు? ఇలాంటి వ్యక్తి తన ఆలోచనలను క్రమశిక్షణలో పెట్టుకోవడం నేర్చుకోవాలి. మొదటిగా కోరికకు కలిగే అసహజమైన ప్రేరణ తగ్గించుకోవాలి. మితిమీరిన విలాసాలను ప్రోత్సహించడంలో వ్యాపార ప్రయోజనం ఉంది. లైంగిక దురాశను అసహ్యంగా చూపకుండా గొప్పగా కీర్తిస్తారు. కాబట్టి దీనిని గుర్తించి ఆ మొగ్గును ఎదుర్కోవడం నేర్చుకోవాలి. శృంగార చిత్రాలు, సాహిత్యం ఇంకా అతని మనస్సును అసహజంగా శృంగారంపై నిలిపివేసే అన్ని ఇతర ప్రేరకాల నుండి దూరంగా ఉండడం నేర్చుకోవాలి. తన సహజ ఆవాసంలో జంతువులతో పోలిస్తే పంజరంలో బంధింపబడిన జంతువులు చాలా తరచుగా సెక్స్లో పాల్గొంటాయి లేదా మాస్టర్బేషన్ చేసుకుంటాయి. మానవ జంతువు కూడా ఇలానే ప్రవర్తిస్తుంది. చాలా జంతు ప్రదర్శనశాలలు తమ జంతువులకు న్యాచురల్ ఆహారాన్ని అందించవు. ఉదాహరణకి న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్ జూలో గొరిల్లాలు మరియు చింపాంజీలకు వాటి ఆహారంలో సగం తెల్ల రొట్టె ముక్కలనే ఇస్తారు. ఇప్పుడు ఏ వానరం లేదా కోతి అయినా వాటి న్యాచురల్ వాతావరణంలో రాత్రి భోజనానికి రొట్టె ముక్కనైతే తీసుకోవు. వాటి శరీర తత్వం అరటి పండ్లు లేదా వండని పండ్లు. ఈ అన్యాచురల్ ఆహారం ఫలితంగా ఈ వానరాలు మరియు కోతులు లావుగా పెరుగుతాయి, సోమరులుగా మారుతాయి మరియు అవకాశం దొరికినప్పుడల్లా తమ శక్తి మేరకు మాస్టర్బేషన్ లేదా సెక్స్లో పాల్గొంటాయి. పురుషాంగాన్ని మొద్దుబారించే వివిధ క్రీములను ఉపయోగించి సెక్స్ని పొడిగించుకోవడానికి ప్రయత్నించే కొంతమంది పురుషులు ఉన్నారు. మరికొందరు తమ క్లైమాక్స్ని ఆపుకోవడానికి అలవాటు పడ్డారు. లైంగిక ఉత్తేజంలో పురుషాంగం రక్తంతో నిండిపోవడమే కాకుండా ప్రోస్టేట్ సహా పెల్విక్ ఏరియాలోని అన్ని అవయవాలు కూడా రక్తంతో నిండిపోతాయి. ప్రోస్టేట్ నిరంతరం ఈ విధంగా రక్తంతో నిండిపోయినప్పుడు అది ప్రోస్టాటైటిస్కు దారితీస్తుంది. కొంతమంది జీవితమంతా స్వీయ భోగాలతోనే గడిచిపోతుంది. ఆత్మ నియంత్రణ తమకు అసాధ్యమని వారు వాదిస్తారు. నిజానికి సెల్ఫ్ డిసిప్లిన్ సంపాదించుకోవడంలో రహస్యం దానిని అభ్యసించడమే.
ఇది ఒక కండలం లాంటిది. మీరు దానిని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అది అంత బలపడుతుంది. సంకల్ప శక్తి అనేది మనం నిరంతరం పరీక్షిస్తూ ఉండే ఒక శక్తి. మన దైనందిన జీవితంలో మనం ఈ లక్షణాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడతాము లేదా దాని నాశనంలో పాలు పంచుకుంటాము. తిండిపోతూ అతిగా తిన్న ప్రతిసారి ఆ శక్తిని బలహీనపరుస్తాడు. తాగుబోతూ మరో పానీయం కోసం లొంగిపోయినప్పుడల్లా, ధూమపాని సిగరెట్ వెలిగించిన ప్రతిసారి, మనం ఒక చెడు అలవాటికి లొంగిపోయిన ప్రతిసారి దానిని బలపరచడానికి సహాయపడతాము. శారీరక బలం విషయంలో పురుషులు స్త్రీలను మించిపోయినప్పటికీ నైతికంగా స్త్రీలు పురుషులను మించిపోతారు అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. పురుషులు స్త్రీలను లైంగిక సౌకర్యాలుగా చూశారు. నిజానికి ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో వారిని ఇప్పటికీ అలాగే చూస్తున్నారు. పాశ్చాత్య సంస్కృతులలో పురుషులు లైంగిక వాంఛకు బానిసలై ఉంటారు. వారు దాదాపు ఏ సమయంలోనైనా ఏ స్త్రీతోనైనా లైంగిక సంభోగంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంటారు. కానీ స్త్రీల విషయంలో ఇది వర్తించదు. పురుషుడి లైంగిక ప్రయత్నాలను అంగీకరించడానికి ముందు ఆమె మానసికంగా సిద్ధపడవలసి ఉంటుంది. ఇప్పుడు సర్వసాధారణంగా మారిన హింస మరియు నేరాలు చాలా వరకు పురుషుల వల్లే వచ్చాయి, స్త్రీల వల్ల కాదు. మన జైళ్ళు స్త్రీలతో నిండి పొంగడం లేదు, పురుషులతో నిండి ఉన్నాయి. యుద్ధాలు స్త్రీల వల్ల కాదు, పురుషుల వల్ల మొదలవుతాయి, పురుషుల వల్లే జరుగుతాయి. అశ్లీల పుస్తకాలు మరియు ఎక్స్-రేటెడ్ సినిమాలకు ప్రధానంగా పురుష వినియోగదారులే మద్దతు ఇచ్చారు, స్త్రీల వల్ల కాదు. స్త్రీలు తమ స్థాయికి దిగజారి తమ కామవాంఛలకు లొంగిపోయారని కామాంధుడైన పురుషుడు ఎంతో సంతోషిస్తాడు. అబార్షన్లు, గర్భనిరోధక మాత్రలు, ఇంకా ఇలాంటి ఇతర సాధనలన్నీ ఆమె శరీరాన్ని తమ కామవాంఛల కోసం వాడుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఇంకా వద్దు అని చెప్పడం నేర్చుకోని ఆ అవివేక స్త్రీలు వీటన్నిటి వల్ల తాము విముక్తి పొందుతున్నామని అనుకుంటున్నారు. బహుశా మరే ఇతర కారణం కంటే కూడా మితిమీరిన శృంగారం ఒక స్త్రీని కొన్ని సందర్భాల్లో పురుషుడి కంటే కూడా ఎక్కువగా వృద్ధాప్యం వైపు నెడుతుంది. తీవ్రంగా పనిచేసే వేశ్యలు త్వరగా వృద్ధాప్యం చెందుతారనేది అందరికీ తెలిసిన విషయమే. మితిమీరిన శృంగారం, వేర్వేరు భాగస్వాములు ఒక స్త్రీ యొక్క యోని మరియు పెరీనియన్ కండరాలను సాగదీసి వాటిని బలహీనంగా, అసమర్థంగా మరియు సున్నితత్వం కోల్పోయేలా చేస్తాయి.